విజయాలు సాధించాలంటే ఆల్రౌండర్లు కీలకం. బ్యాట్, బాల్తో సేవలందించే ప్లేయర్లు ఏ జట్టుకైనా అడ్వాంటేజే. టీ20 వరల్డ్ కప్ లో భారత ఆల్రౌండర్లు తమదైన ముద్ర వేశారు. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ స్టామినా చూపించారు. వరల్డ్ కప్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలా మెరుగైన ప్రదర్శన చేశారు. అక్షర్ పటేల్ స్పిన్ ఆల్రౌండర్ గా ఇంపాక్ట్ చూపించాడు. అవసరమైనప్పుడల్లా బ్యాట్కు పని చెప్పాడు. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు బరిలో దిగిన దమ్ము చూపించాడు. లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించాడు. ఫైనల్లో బ్యాటర్గా అక్షర్ సాధించిన పరుగులు కీలకమైనవే. విరాట్ కోహ్లీతో కలిసి అద్భుతమైన పార్ట్నర్షిప్ ను నమోదు చేశాడు. ఈ పార్ట్నర్షిప్ టీమిండియాకు అడ్వాంటేజ్ అయింది. ఫైనల్లో బౌలర్గా ఎక్కువ పరుగులు ఇచ్చినప్పటికీ ఓవరాల్ గా మాత్రం అక్షర్ ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాదు, ఫీల్డింగ్ లోనూ తన మార్కు చూపించాడు. వరల్డ్ కప్ లో ఆడిన తొలి మ్యాచ్లో ఐర్లాండ్పై 3 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీశాడు. పాకిస్తాన్పై కీలక దశలో 20 పరుగులు సాధించాడు. బౌలర్గాను ఓ చేయి వేశాడు. 11 పరుగులు ఇచ్చి 1 వికెట్ సాధించాడు. అమెరికా పైన 1 వికెట్ను ఖాతాలో వేసుకున్నాడు. ఆఫ్ఘాన్పై 12 పరుగులు సాధించిన అక్షర్ పటేల్ 1 వికెట్ను దక్కించుకున్నాడు. బంగ్లాదేశ్పై 3 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. బౌలర్గా వికెట్లు తీయలేదు. ఆస్ట్రేలియాపై 1 వికెట్ దక్కించుకున్నాడు. సెమీస్లో ఇంగ్లాండ్పై మాత్రం అదరగొట్టేశాడు. బ్యాటింగ్లో 10 పరుగులే చేసినా బౌలర్గా 3 వికెట్లు అందుకున్నాడు. జస్ట్ 23 పరుగులే ఇచ్చాడు. ఫైనల్లో ఒత్తిడిలోనూ 47 పరుగులు సాధించాడు. బౌలింగ్లో 49 పరుగులు ఇచ్చి 1 వికెట్ దక్కించుకున్నాడు. టీమిండియాలో సెటిల్ అయ్యేందుకు మంచి పునాదులు వేసుకున్నాడు. పైగా అంతర్జాతీయ టీ20లకు జడేజా గుడ్ బై చెప్పాడు. జడ్డూలాగే అక్షర్ పటేల్ కూడా లెఫ్ట్ హ్యాండరే. ఇద్దరూ ఫింగర్ స్పిన్నర్లే. జడేజా బాయ్ చెప్పడంతో అక్షర్ పటేల్ ప్లేస్ కు డోకా లేనట్టే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. వచ్చే టీ20 వరల్డ్ కప్ ప్రణాళికల్లో పక్కాగా ఉంటాడని తేల్చి చెబుతున్నారు. వచ్చే టీ20 వరల్డ్ కప్ భారత్, శ్రీలంకలో జరగబోతోంది. దీంతో మెగా ఈవెంట్లో అక్షర్ సేవలు కీలకమవుతాయని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఫిట్నెస్ ను కాపాడుకోవడం ముఖ్యమంటున్నారు. అంచనాలకు తగినట్టే నిలకడగా రాణించాల్సిన అవసరమూ ఉందంటున్నారు. మొత్తంగా జడేజా ప్లేస్ ను అక్షర్ భర్తీ చేసినట్టే అంటున్నారు. 30 సంవత్సరాల అక్షర్ పటేల్ ఇప్పటి వరకు 60 టీ20లో బరిలో దిగాడు. 453 పరుగులు చేశాడు. 58 వికెట్లు సొంతం చేసుకున్నాడు.